ఇటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును చేరుకోవడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అడవిదేవులపల్లి, గుండ్లపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటికి రావాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి ఎక్కువగా తాగాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడి భగభగలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల నమోదుతో ఇటు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. భానుడు బగబగ మండుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా చూస్తే, ముఖ్యంగా గత 3 నుంచి 4 రోజుల నుంచి చూస్తే మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బంది కనిపిస్తూ ఉంది. మొత్తం జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఉదయం 10 గంటల నుండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఎండల తీవ్రత వడదెబ్బకు గురయ్యే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని చేస్తున్నారు. అదేవిధంగా మనం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం దాదాపు 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా గణనీయమైన ఉష్ణోగ్రతలు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అడవిదేవులపల్లిలో ఇప్పటికే 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా గుడిపల్లిలో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన జిల్లాలోనే అత్యంత వేడి ప్రాంతాలుగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ రెండు ప్రాంతాలు కూడా అడవిదేవులపల్లి, అదేవిధంగా గుడిపల్లి. అదేవిధంగా ఇవాళ చూస్తే దాదాపు ప్రస్తుతం మనం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పరిస్థితి. కానీ మనం వాతావరణం, అదేవిధంగా తేమ, వీటన్నిటికీ కారణంగా దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రభావాన్ని ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అంటే కాసేపు కూడా ఇటు ఒక బయట నిలబడి ఉన్నట్టయితే వెంటనే మొత్తం కూడా హ్యూమిడిటీ, ఆ చెమట అంతా కూడా వచ్చేసి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్నానం చేసినప్పటికి కూడా స్నానం చేసిన 5 నిమిషాలకే మొత్తం కూడా బాడీ అంతా కూడా చెమటతో వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక వైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళాలని, ఒకవేళ అత్యవసర సమయంలో బయటికి వెళ్లాల్సి వచ్చినా కానీ మధ్యాహ్నం పూట పూర్తి స్థాయిలో మొత్తం ముఖానికి కప్పుకోవడం కానీ, లేదంటే వైట్ తేలిక రంగు ఉన్నటువంటి దుస్తులు ధరించాలని చెప్పి, అదేవిధంగా ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, వాటర్ కావచ్చు, అదేవిధంగా కొబ్బరి బొండాలు లాంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పి కూడా ఇదైతే అధికారులు, అదేవిధంగా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా యంత్రాంగం కూడా చాలా చోట్ల మొత్తం చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు అంటే ఎక్కువగా ఎక్కడెక్కడైతే ప్రజల సందర్శన ఎక్కువగా ఉంటుందో, అదేవిధంగా రద్దీ ఎక్కువ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో కొంత అంటే పందిర్లు లాంటివి కూడా పలు చోట్ల ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా కానీ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అదేవిధంగా కొద్దిసేపు బయట ఉన్నప్పటికీ కూడా మొత్తం అంటే కింది నుంచి పై వరకు కూడా బాడీ అంతా కూడా హీట్ ఎక్కిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని. కానీ ప్రస్తుతం మనం పచ్చటి గడ్డిలో ఉన్నాం, అది ఎక్కడ కూడా మొత్తం గడ్డి అంతా కూడా వేడిగా కాలిపోతున్న పరిస్థితి ఉంది. అంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు, అదేవిధంగా వైద్యులు అయితే సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.